నువ్వు ఇలా ప్రతివాడిని చితబాదుకుంటూ పోతే వ్యాపారం ఎలా సాగుద్దే? కుసింత ఓర్పు అది ఉండబల్లా? అలా మెల్లగా అడుగుతారేంటండి? చెడామడ 2 వాయించక. ఆడకూతురబ్బా, కుసింతాగు, నేను మాట్లాడతాగా. ఏంటి చిట్టి, ఏంటంటావు? నీకు తెలుసుగా పెద్దయ్యా, ఒకరితో మాట పడ్డా నాకు గిట్టదని. అది కట్టమరైనా కట్టుకున్నోడైనా. చూసారా మొగుని పట్టుకుని ఎంత లేసి మాట్లాడుతుందో. ఇంకా చూస్తారేంటండి? 2 తగిలించక. బా, దాని మొగుడు నువ్వే అన్నట్టు అలా వేసిపడతావేంట్రా? నువ్వాగు, నేను మాట్లాడతా. నువ్వు చెప్పరా సీను, ఏం చేద్దాం? నన్నేమన్నా పర్లేదు పెద్దయ్య, కాస్త కస్టమర్లను బాగా చూసుకుంటే చాలు. సిగ్గు లేదంటారా సీను నీకు? పెళ్ళం ఏమన్నా పర్వాలేదంటావు. వాడు అట్నే అంటాడు కానీ తగ్గొట్టేయండి ఫస్ట్. ఇదిగో భద్రం, నువ్వు ఇంకొక మాట మాట్లాడేవంటే వాళ్ళని కాదు నిన్ను తగ్గొట్టొస్తాయి పంచాయతీ నుంచి. ఏంటమ్మా చిట్టి, నువ్వు చెప్పు. ఇక నుండైనా తినగా ఉంటావుగా? నాకు నమ్మకం లేదు పెద్దయ్య. సీను, నేను చెప్తాగా. ఎవరు చెప్పినా అంతే, అది మారదు. మీరు కూడా ఏం చెప్పకండి. నన్ను వదిలేయాలంటే ఏం కావాలో చెప్పమనండి, పడేస్తాను. ఏంటి పారెత్తావా? హే చిట్టి, పారెత్తే సరిపోతుంది అనుకోవడానికి మనం చేసింది వ్యాపారం కాదయ్యా, సంసారం. ఇదిగో పెద్దయ్యా, నువ్వైనా చెప్పేనకి. పెళ్ళాంతో చేసేది సంసారం అని, కట్టమల్లతో చేసేది వ్యాపారం అని. ఏయ్, ఎవరిని చెప్పినా నా నిర్ణయం ఇదే. అది కాదురా సీను. చూడు పెద్దయ్య, నువ్వు చెప్పావని రేపు ఒక్కరోజు చూస్తా. ఒక్క కస్టమర్, ఒక్కడంటే ఒక్క కస్టమర్ దీని సర్వీస్ బాగుందని చెప్పమని చాలు. నాది తప్పని ఒప్పుకుంటా, దీన్ని ఏలుకుంటా. రే సీను, రే సీను. ఇదిగో పెద్దయ్య, మీరు అనుమతిస్తే నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మన చిట్టికి. ఇదిగో, ఇప్పుడు అవసరమా నీకు? అది అసలే నీ మీద కోపం ఉంటేనా? మనమేం చెబుతాంరా, మంచి మాటే కదా, ఆ మాత్రం దానికే కొట్టేస్తుందా? హలో, దాని గురించి తెలియదు నీకు. అది ఒక్కసారి కొట్టాలని డిసైడ్ అయితే నువ్వేం చెప్పినా కొట్టేస్తుంది అంతే. అంత లేదు. ఇప్పుడు చూడు, ఇదిగో సిట్టే, ఇలా అందరిలో అవమాన పడే కంటే కూసింత కుదురుగా ఉండి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదే. ఇంతే కదరా, ఇందులో ఏముంది తప్పు? ఏమో, దాన్నే అడుగు. ఏంటి నన్నే సంపాలని చూస్తావు నువ్వు? ఇదిగో చిట్టే, చెప్పేది వినవే, నా మాట వినవే. అరే చిట్టే, అబ్బా ఆగవే చిట్టి, నేను నిన్ను చంపటం ఏంటి? మంచి పేరు తెచ్చుకోమని కదా చెప్పాను నీకు. అవును, మరి అప్పుడు నీ పెళ్ళం పోతే ఏం చెప్పావు? ఏం చెప్పాను? మంచోళ్ళని దేవుడు ముందే తీసుకెళ్తాడని చెప్పాను. అంటే నన్ను ఇప్పుడు మంచిదానిగా చేసి చంపేద్దామనే కదా నీ ఉద్దేశం? ఆగండి, ఆగండి. అమ్మయ్యా, రక్షించావు పెద్ద ఆయన. చిట్టి, నేను ఆపమన్నది నిన్ను కాదు, నిన్ను ఆపేవాళ్ళని. హత్తి. ఇంకా ఎవరూ రాలేదన్నమాట. తప్పు చేసావురా సీను. నలుగురిలో నోటికొచ్చినట్టు మాట్లాడి చాలా పెద్ద తప్పు చేసావు. అయినా నువ్వు దాన్ని ఎన్నుకోవాలంటే ఎవడో సర్టిఫికెట్ ఇవ్వడం ఏంట్రా? ఇలా ప్రతిదానికి సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ పోతే దాన్ని సంసారం అనరు, సర్కారు వారి వేలంపాట అంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోరా సీను, ఆడదాని మాటల్లో గాని చేతల్లో గాని దాని మనసు మాత్రమే చూడు, మనస్తత్వం కాదు. అలా కాకుంటే నీకు ఈ అమ్మ ఏంటి, మీ అమ్మ కూడా నచ్చదు. ఏంట్రా సీను, ఏడుస్తున్నావా? లేకపోతే ఏంటి పెద్దయ్య నువ్వు చెప్పేది? నాకు మాత్రం దాని మీద ప్రేమ లేదనుకున్నావా? పంచాయతీలో ఎప్పుడైతే అలాగన్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఒక్కడు ఎప్పుడు వస్తాడా అని నా కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూస్తున్నాను. నేను కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూసినా కూడా దానికి మాత్రం ఒకరి చేతిలో ఓడిపోవడం నచ్చదు. అందుకే అది అలా ఉంది. ఆ ఒక్కడు దానికి ఎంతో గాని నాకు మాత్రం ఆ దేవుడి కంటే ఎక్కువ పెద్దయ్య, దేవుడి కంటే ఎక్కువ.
కానీ ఆ దేవుడికే కనీసం నా మీద జాలి కూడా లేదు. ఒక్కడంటే ఒక్క కస్టమర్ కూడా రావడం లేదు. ఇప్పుడు వస్తారు చూడు. వేరా సుబ్బు, నువ్వు నేనే. రేయ్ ఏం చేసావురా? ఏం చేసేనా, బస్తీ నుంచి బిజిలీని దింపా, దాబా అంతా జిగేల్ లైట్లతో నింపా. ఇది ఇలా పాటెత్తుకోగానే జనాలు అలా పోటెత్తుతారు.